ఎన్నికల సంఘం నిన్న బదిలీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఈరోజు హరీష్ గుప్తాను నియమించింది. ఈ మధ్యలో తాత్కాలికంగా శంభుమిత్రను కొద్ది సమయం పాటు పెట్టినా కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పంపినటువంటి ప్యానెల్ ఆఫ్ నేమ్స్ 3 పేర్లు హరీష్ గుప్తా, తిరుమలరావు, ప్రతాప్, ఈ ముగ్గురిలో నుంచి హరీష్ గుప్తాను ఎంపిక చేసింది. హరీష్ గుప్తా ఇప్పుడు హోంశాఖకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు రాష్ట్రంలో, ఐపీఎస్ ఆయన్ను ఎంపిక చేశారు. సో రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించడం అనేది చాలా వైసీపీకి లేకపోతే ప్రభుత్వానికి షాక్. ఇట్లాంటి చాలా వార్తలు వచ్చాయి. సహజంగా ప్రభుత్వానికి ఇష్టం ఉండదు కదా ఉన్న వాళ్ళని మార్చడం, కానీ ఇది ఎన్నికల సమయంలో ఇటువంటి మార్పులు చేర్పులు జరగడం అనేది అసాధారణమే కాదు. గతంలో కూడా 2-3 సార్లు ఇవి జరిగాయి. రాజేంద్రనాథ్ రెడ్డిని అలాగే మరో 3 అధికారులు, వీళ్ళకేదో కడప నేపథ్యం ఉంది, వీళ్ళు ప్రత్యేకించి జగన్కు చాలా సన్నిహితులు, ఆయన కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఒక ఫిర్యాదు ఎన్నికల సంఘానికి ఇచ్చింది ప్రధానంగా. దాని ఆధారంగా కొంత సమయం అయిన తర్వాత, అది కూడా నిన్న అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఆయన సభ పర్యటన జరిపారు. అది కూడా కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ మీద దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం నిన్న ఆదేశించింది. ఆ మేరకు నిన్న పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు, లోకేష్లనే దీంట్లో A1, A2లుగా పేర్కొంటూ కొంత ప్రయత్నం చేశారని ఒక కొంచెం దాని మీద కూడా కొంచెం చర్చ నడిచింది. ఆ కేసు, వీళ్ళు ఇచ్చిన నోటీసు కూడా అలాగే ఉన్నాయి. ఈ 2 అయిన తర్వాత, అంటే ఈ తెలుగుదేశం ఆఫీస్లో ఆ నోటీస్ ఇచ్చి వాళ్ళని చేర్చడం, రెండవది అమిత్ షా సభ, ఇవి అయిన తర్వాత డీజీపీ బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. సో డీజీపీ బదిలీ ఉత్తర్వు అనేది అమిత్ షా చెప్పినందుకే ఈయన మార్చారని పెద్ద అటు తెలుగుదేశం శిబిరం నుంచి కథనాలు వచ్చాయి, ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఇలా ఏకపక్షంగా మార్చారు, తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తెచ్చి ఇది చేయించింది, ఈ పద్ధతిలో వాళ్ళు కూడా స్పందించారు. ఇది ఇక్కడ 2 విషయాలు మనం ఆసక్తికరమైనవి గమనించవచ్చు. ఒకటేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్రం మీద, ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా తాము అనుకున్న వాళ్ళని ఎంపిక చేయించుకోవచ్చు అనే ఒక అభిప్రాయం ఎన్డీఏలో ఏర్పడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి అయితే 22 మంది అధికారులను తొలగించాలని, వాళ్ళ స్థానంలో వీళ్ళని నియమించాలని వేరే జాబితా కూడా ఆమె ఇచ్చారు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఏ విధమైన సంబంధం ఉంటుంది? ఎవరిని ఫిర్యాదులు ఉంటే ఫలానా వాళ్ళ మీద ఫిర్యాదు ఉందని చెప్పొచ్చు, కానీ వాళ్ళ స్థానంలో ఫలానా వాళ్ళని నియమించమని చెప్పి కేంద్ర పాలక పార్టీ నాయకురాలుగా ఆమె చెప్తున్నారా? కాబట్టి ఇది సరికాదు, ఎన్నికల సంఘాన్ని స్వతంత్రంగా దాని పని దాన్ని చేయించుకొని ఇవ్వాలి, కానీ ఒత్తిడి చేయకూడదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏదైనా మళ్ళీ తెలుగుదేశం వెళ్ళి వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు, ఇప్పుడు ఆయన మార్చారు. ఖచ్చితంగా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి, లేవనే ప్రశ్న ఏం లేదు. కానీ రెండో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హరీష్ గుప్తా కూడా ఆయన హోంశాఖ కార్యదర్శిగా ఉండగానే గతంలో మార్గదర్శి ఆస్తుల జప్తు, ఆ నోటీసులు ఇవ్వటము, దాని మీద చర్యలు తీసుకోవడం లాంటి పనులు జరిగాయి. అప్పుడు ఆయన మీద కూడా వీళ్ళ వైపు నుంచి, ఆ సంస్థ నుంచి చాలా విమర్శలు ఉన్నాయి. అలాగే ఆ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. మరి వాళ్ళు ఏమంటారని, ఎందుకంటే ఇక్కడ ఆ స్థానంలో ఏబీ వెంకటేశ్వరరావు నియమించే అవకాశం ఉంది, ఏబీ వెంకటేశ్వరరావు వస్తాడని చెప్పి ముఖ్యమంత్రి జగన్ భయపడిపోతున్నాడు, ఇలాంటి చాలా కథనాలు ఈ సోషల్ మీడియాలో కానీ వచ్చాయి. కానీ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికీ కూడా దర్యాప్తును ఎదుర్కొంటూ ఉండటము, ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ చేసిన ఆయన వాదనలు, వీటన్నిటితో మొత్తానికి ఆయన పేరు ఇప్పుడు డీజీపీ పేరు కోసం పంపిన ప్రతిపాదనల్లో 3 పేర్లలో ఏబీ వెంకటేశ్వరరావు పేరును మినహాయించి మిగిలినవే పంపారు. ఎందుకంటే ఆయన మీద దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి. ఇప్పుడు అప్పుడే కథలు వచ్చే, నిన్ననే అలాంటి మిత్రులు చెప్తున్నారు ఏమనంటే, ఏబీ వెంకటేశ్వరరావుని జాబితా నుంచి తప్పించారు అని. అంటే ఏదో ఒక విధంగా ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీగా వస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని వీళ్ళు భావించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ బహిరంగంగా తెలిసిన విషయాలు, ఏమీ నేను వేరే విధంగా చెప్తున్నవి కాదు. కానీ అది జరగలేదు. ఎన్నికల సంఘం ఇటువైపు నుంచి కూడా జాగ్రత్త తీసుకోవడంతో చివరికి మధ్యలో ఆయన కాసేపు ఒక రోజు వరకు ఆ శంభుమిత్రాన్ని నియమించి ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిగా ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా అని అందులో ఉంది.
ఈ ఎన్నికలు ముగిసే వరకు కూడా హరీష్ గుప్తా డీజీపీగా బాధ్యతలు నిర్వహించాలని చెప్పారు. నిన్నటి నుంచి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏమో ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. దీంతోపాటు ఒక 3-4 ఇతర పోలీసు అధికారుల మీద కూడా, సీనియర్ల మీద కూడా ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ ఎన్నికలప్పుడు సహజంగా ఫిర్యాదులు వచ్చి రావటం, వాటిని సరిదిద్దుకోవటం ఉంటుంది. ఎన్నికల సంఘం ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ దీన్ని చూస్తూ ఉంటారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆయన ఈ ఉత్తర్వులు ఇవ్వటము, వాటి ప్రకారం ఇది జరగడం మనం చూస్తున్నాం. ఇంకొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఉదాహరణకు ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్. ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఉద్యోగులు, అది కూడా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఉపయోగించుకోవడానికి సంబంధించింది. దానికోసం వాళ్ళు ఫారం 12 ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అయితే అవి సకాలంలో వాళ్ళకి చేరకపోవడం వల్ల వాళ్లకు ఇచ్చినటువంటి గడువు లోపల వాళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు అక్కడి నుంచి విధుల్లోకి వెళ్ళిపోతారు. సో అనేక మందికి ఓటు వేసే అవకాశం ఉండదు అనే ఆందోళన కూడా వ్యక్తమైంది. ఈ సమయంలో ఎస్సీసీ వాళ్ళు ఇంకా తర్వాత కూడా మే 12వ తేదీ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేటటువంటి అవకాశం కల్పిస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. సో ఈ క్రమంలో ఇంకా చాలా ఇలాంటి సమస్యలు వచ్చేట్టుగా రావచ్చు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాల్సిందే. కానీ ఒకటేమో ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ పార్టీలు లేకపోతే అధికార పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు అనేది ఒకటి నిజము. రెండవదేమో బీజేపీ ఎన్నికల సంఘం మీదే జాతీయ స్థాయిలోనే దాని స్వేచ్ఛను హరిస్తుంది, ఒత్తిడి పెడుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా కేసులు ఇవన్నీ కూడా జరిగాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ను, ఇతర కమిషనర్లను ఎలా నియమించాలి, వీటి మీద కూడా అనేక వ్యాజ్యాలు, వాదనలు అవన్నీ కూడా నడిచాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తానికి ఎన్నికల క్రమం మొదలైంది. కేంద్రంలో ఏ విధంగా జరుగుతుందో రాష్ట్రంలో కూడా కేంద్ర బీజేపీ యొక్క ఒత్తిడి ఇక్కడ ఉండకూడదు. ఎన్నికల సంఘం దానంతకది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలనేది ఇక్కడ ముఖ్యం. డీజీపీని బదిలీ చేశారు కాబట్టి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న వాళ్ళను వాళ్ళు డీజీపీగా నియమిస్తారు. అలాగే ఇప్పుడు ఫలానా వాళ్ళనే నియమించాలి, ఫలానా వాళ్ళని నియమించకూడదు అని బీజేపీ అధ్యక్షురాలు లేఖ రాయటం కూడా అభ్యంతరకరమైన విషయమే. మీడియాలో ఊహాగానాలు చేసి ఫలానా XYZ రావాలి, ఆయన రాకుండా ఆపారు అని చెప్పటం కూడా. ఇంకా మూడోది, ఇప్పుడు వచ్చిన వాళ్ళనైనా కానీ పూర్తిగా అందరూ ఆమోదిస్తారని ఏముంది, వాళ్ళకి నచ్చితే ఆమోదిస్తారు, నచ్చకపోతే జరిగింది చెప్తారు కదా. అందుకని ఇక్కడ ఒక రాజకీయ పార్టీకో ఒక వర్గానికో నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు అనే దానికంటే కూడా ఎన్నికల సంఘం అన్నది ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్వాధికారం దానిది కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారం ఇది జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు హరీష్ గుప్తా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త వివాదాలకు, ఫిర్యాదులకు అవకాశం లేకుండా ఎన్నికల నిర్వహణ వరకు న్యాయం చేస్తారని మనం ఆశించాలి. రెండవది, ప్రభుత్వ ప్రతిపక్షాలకు కూడా సమాన అవకాశాలు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా చేయాల్సి ఉంటుంది. కొంతమంది ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, జనసేన కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళు అదే పనిగా ఈ అంశాల మీద అంటే అనుకున్న విధంగా, అడిగిన విధంగా చేశారా చేయలేదా అన్న ఒక్కదాన్ని బట్టి మనం నిర్ణయం చేయలేము. ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తుంది, అందరి దగ్గర ఫిర్యాదులు తీసుకుంటుంది. తెలుగుదేశం కాకుండా ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇలాంటి చాలా పార్టీలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. కాబట్టి అందరి అభిప్రాయాల ప్రకారం ప్రజాస్వామికంగాను నిబంధనల పరిధిలో ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కూడా మారుస్తారు, జవహర్ రెడ్డి మీద కూడా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయని. ఎన్నికల సంఘం నిర్ణయమే అది. కానీ ఇంకా మార్చడమే కనుక జరిగేటైతే ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత మారుస్తారా? అప్పుడు అయిన తర్వాత కూడా ఈ వారం రోజుల్లో ప్రభావాలు ఏముంటాయి, మొత్తం తలకిందులు అయిపోతుంది అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇది షాక్, లేకపోతే ఇదేదో చాలా కీలకమైన పెద్ద నిర్ణయం అన్నట్టుగా ఈ హైప్ ఇచ్చేటంత పరిస్థితి అక్కడ అంత సమయము అక్కడ లేదు. రెండవది, ఇప్పుడు నియమించబడే అధికారులు కూడా ఇప్పటివరకు ఉన్నవాళ్లే కదా, వాళ్ళేం కొత్త వాళ్ళు కానీ ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకు తెలియని వాళ్ళు కానీ ఏమీ కాదు కదా. సో
డీజీపీ, చీఫ్ సెక్రటరీ అనేవాళ్ళు ఈ హైరార్కీలో లేకపోతే బ్యూరోక్రసీలో చాలా టాప్ అండ్ కీ పొజిషన్స్ కాబట్టి అందులో ఒకటి మార్పు అయిపోయింది. రెండోది నిజంగా అవుతుందా లేదా, వీళ్ళు చేస్తున్న ఊహాగానాలకు ఆస్కారం ఎంత అనేది కూడా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది.